ఒక ఊరిలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చేవాడు. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. భీమయ్య మాత్రం బద్ధకస్తుడు. ఎప్పుడూ తిరుగుతూ కాలం గడిపేవాడు. ఒకరోజు రామయ్య అడవిలో కట్టెలు కొడుతుండగా ప్రమాదవశాత్తు అతని గొడ్డలి పట్టు తప్పి దగ్గరలో ఉన్న నదిలో పడిపోయింది. పేదవాడైన రామయ్యకు అది ఒక్కగానొక్క పనిముట్టు. అది పోవడంతో అతను చాలా బాధపడ్డాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ నది ఒడ్డున కూర్చున్నాడు. రామయ్య యొక్క దుఃఖాన్ని చూసిన నది దేవత జాలిపడింది. ఆమె నదిలో నుంచి ప్రత్యక్షమై రామయ్యను ఓదార్చి అతని గొడ్డలిని గురించి అడిగింది. రామయ్య జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు నదీదేవత నదిలో మునిగి ఒక బంగారు గొడ్డలి తీసుకువచ్చింది. ఇదిగో నీ గొడ్డలి అని రామయ్యకిచ్చింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. అది చాలా విలువైన గొడ్డలిలా ఉంది. అతను వినయంగా, అమ్మ, ఇది నా గొడ్డలి కాదు, నాది ఒక సాధారణమైన ఇనుప గొడ్డలి అని చెప్పాడు. నదీదేవత రామయ్య యొక్క నిజాయితీకి సంతోషించింది. ఆమె మళ్ళీ నదిలో మునిగి ఈసారి వెండి గొడ్డలిని తీసుకువచ్చింది. ఇదేనా నీది అని చూడు అని అడిగింది. రామయ్య దానిని కూడా పరిశీలించి, లేదు తల్లి, ఇది కూడా నా గొడ్డలి కాదు అని నిజం చెప్పాడు. చివరిగా నదీదేవత నదిలో మునిగి రామయ్య యొక్క ఇనుపగొడ్డలిని తీసుకువచ్చింది. దానిని చూడగానే రామయ్య ఎంతో సంతోషించాడు. అవును తల్లి, ఇది నా గొడ్డలే అని కృతజ్ఞతలు చెప్పాడు. రామయ్య యొక్క నిజాయితీని మెచ్చిన నదీదేవత అతనికి బంగారు, వెండి గొడ్డల్ని కూడా బహుమతి ఇచ్చింది. నువ్వు చాలా నిజాయితీపరుడివి, ఈ విలువైన గొడ్డలను కూడా నువ్వే ఉంచుకో అని చెప్పి అదృశ్యమైంది. రామయ్య ఆ 3 గొడ్డళ్లతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. బంగారు, వెండి గొడ్డళ్ళను అమ్మి అతను చాలా సంపాదించాడు. ఇప్పుడు రామయ్య పేదరికం పోయింది. అతనికి మంచి ఇల్లు, బట్టలు సమకూరాయి. ఈ విషయం భీమయ్యకు తెలిసింది. రామయ్య ఇంత డబ్బు ఎలా సంపాదించాడని అతనికి ఆశ్చర్యం వేసింది. అతడు రామయ్యను అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు. డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గం అని భీమయ్య అనుకున్నాడు. మరుసటి రోజే అతను కూడా అడవికి వెళ్ళాడు. నది ఒడ్డుకు చేరుకొని కట్టెలు కొడుతున్నట్లు నటించాడు. అతను చూసి తన గొడ్డల్ని నదిలో కావాలని విసిరేశాడు. తర్వాత మొసలి ఏడుపులు ఏడవడం మొదలుపెట్టాడు. భీమయ్య ఏడుపు విని నదీదేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. భీమయ్య వెంటనే నా గొడ్డలి నదిలో పడిపోయింది అని బాధగా చెప్పాడు. నదీదేవత నదిలో మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చింది. ఇదిగో నీ గొడ్డలి అని భీమయ్యకు చూపించింది. భీమయ్య కళ్ళు మెరిశాయి. అతడు వెంటనే అవును అవును, ఇదే నా గొడ్డలి అని ఆత్రంగా చెప్పాడు. భీమయ్య యొక్క దురాశను నదీదేవత గ్రహించింది. ఆమె మళ్ళీ నదిలో మునిగి ఒక వెండి గొడ్డలిని తీసుకువచ్చింది. ఖచ్చితంగా చూడు, ఇదే నా నీ గొడ్డలి అని అడిగింది. భీమయ్య బంగారు గొడ్డలిని వదులుకోవడం అనుకొని, అవును తల్లి, ఇది నా గొడ్డలి అని అబద్ధం చెప్పాడు. నదీదేవత కోపం వచ్చింది. అతడి దురాశకు అసహించుకుంది. ఆమె మళ్ళీ నదిలో మునిగి భీమయ్య యొక్క అసలైన గొడ్డలిని కూడా తీసుకువచ్చింది. నీ అసలైన గొడ్డలి కదా అని అడిగింది. భీమయ్య అప్పుడు ఇబ్బందిలో పడ్డాడు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం చెప్పాడు. లేదు తల్లి, నా గొడ్డలి ఇంకా విలువైనది అన్నాడు. నదీదేవతకు మరింత కోపం వచ్చింది. అతడి దురాశ, అబద్ధాలు చెప్పే స్వభావానికి విసుగొచ్చింది. నువ్వు మహా దురాశపరుడివి, నీకు ఏదీ దక్కదు అని చెప్పి ఆ 3 గొడ్డలను తీసుకొని మాయమైపోయింది. భీమయ్య చేసేది లేక ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అత్యాశకు పోయి తనకున్న గొడ్డల్ని కూడా పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి అతడు తన బద్ధకానికి, దురాశకు తగిన మూల్యం చెల్లించాడు. ఈ కథలో నీతి ఏమంటే అత్యాశ ఎప్పుడు అనర్థాలకు దారితీస్తుంది. నిజాయితీగా ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.